Hi, hello friends. Name is brother Rajesh, and today I welcome you all to our channel, that is GR1. Okay, friends. In our previous class, we have discussed about movements of Earth. Okay, Earth ki any types of movements unnai, and brief ga manam previous class lo discuss cheskunnam. Okay, what are those? Earth has two movements. Okay, okati rotation and inkokati revolution. Rotation ante endi? That is a movement of Earth on its axis. Okay, revolution ante endi? It is a movement of Earth around the sun. Rotation ki enta time padutundi? 24 hours time padutundi, and revolution ki enta time padutundi? 365 days and 6 hours. But for our sake of convenience, we treat 365 days. Okay, 365 days ante 1 year, and ee 6 hours 4 years varaku యాడ్ చేస్తే 1 డే తయారవుతుంది. సో ఆ 1 డే మనం లీప్ ఇయర్లో ఇస్తాం, అంటే ఎవ్రీ ఫోర్త్ ఇయర్కి ఒక ఇయర్, దట్ ఈస్ లీప్ ఇయర్. ఓకే, ఆ లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్లో 29 డేస్ ఉంటాయి. ఓకే, రొటేషన్, రెవల్యూషన్. ఇంకా మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? సమ్మర్ సాల్స్టైజ్ అండ్ వింటర్ సాల్స్టైజ్. సమ్మర్ సాల్స్టైజ్ అంటే ఏంది? సమ్మర్ సాల్స్టైజ్ అంటే ఇట్ ఈస్ అ పొజిషన్ ఆఫ్ ఎర్త్. అప్పుడు ఏమవుతుందంటే నార్త్ పోల్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ tilted towards the sun. సో సన్ రైజ్ డైరెక్ట్లీ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పడతాయి. దాని మీద పడడం వల్ల ఈక్వేటర్కి నార్త్ పార్ట్లో ఉన్న నార్థన్ హెమిస్ఫియర్ మొత్తం సమ్మర్ సీజన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. బికాస్ నార్థన్ హెమిస్ఫియర్ రిసీవ్స్ మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద సన్. సో ఆ టైంలో నార్థన్ హెమిస్ఫియర్లో లాంగర్ డేస్ ఉంటాయి అండ్ షార్టర్ నైట్స్ ఉంటాయి. సమ్మర్ సాల్స్టైజ్ ఇస్ ఆన్ జూన్ 21st. అండ్ సమ్మర్ సాల్స్టైజ్ ఉన్నప్పుడు ద సౌతర్న్ హెమిస్ఫియర్ ఏమవుతుంది? వింటర్ సీజన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వింటర్ సాల్స్టైజ్. వింటర్ సాల్స్టైజ్ అంటే ఏంది? ఇట్ ఈస్ అ పొజిషన్ ఆఫ్ ఎర్త్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? సౌతర్న్ హెమిస్ఫియర్ ఈస్ tilted towards the sun. సో సన్ రైజ్ డైరెక్ట్లీ ఫాల్ ఆన్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో సౌతర్న్ హెమిస్ఫియర్ ఎక్స్పీరియన్సెస్ సమ్మర్ సీజన్ అండ్ నార్థన్ హెమిస్ఫియర్ ఎక్స్పీరియన్స్ వింటర్ సీజన్. అండ్ ఇంకా డిస్కస్ చేసుకున్నాం ఈక్వినాక్సెస్. ఓకే, ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? రొటేషన్ డిస్కస్ చేసుకున్నాం, రెవల్యూషన్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, రెవల్యూషన్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇంకా సమ్మర్ సాల్స్టైజ్. ఓకే, సమ్మర్ సాల్స్టైజ్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇంకా వింటర్ సాల్స్టైజ్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈక్వినాక్స్ డిస్కస్ చేసుకున్నాం. ఈక్వినాక్స్. రొటేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ మూవ్మెంట్ ఆఫ్ ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్. ఓకే, మూవ్మెంట్ ఆఫ్ ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్. ఎంత టైం పడుతుంది రొటేషన్ కి? 24 అవర్స్, అంటే 1 డే. ఓకే, డే అండ్ నైట్ లో చేంజెస్ దేని వల్ల వస్తుంది? రొటేషన్ ఆఫ్ ఎర్త్. ఓకే, రొటేషన్ ఆఫ్ ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్ వల్ల, ఓకే, తన యాక్సిస్ చుట్టూ తను తిరగడం వల్ల మనకు డే అండ్ నైట్ చేంజెస్ వస్తాయి. డే అండ్ నైట్. ఓకే, రొటేషన్ వల్ల ఏమవుతుంది? డే అండ్ నైట్ చేంజెస్ రొటేషన్ వల్ల అవుతుంది. అండ్ రెవల్యూషన్ వల్ల, ఓకే, రెవల్యూషన్ కి ఎంత టైం పడుతుంది? ఇట్ ఈస్ అ మూవ్మెంట్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద సన్. 365 డేస్ 1.4, అంటే 365 ఇన్ని డేస్ పడుతుంది. 1.4 అంటే ఏంటి? 1/4 ఆఫ్ డే అంటే 6 అవర్స్. ఈ 6 అవర్స్ 4 ఇయర్స్ వరకు యాడ్ చేస్తే 24 అవర్స్ అవుతాయి. 24 అవర్స్. సో 4th ఇయర్ ఏంటి? లీప్ ఇయర్. ఈ లీప్ ఇయర్ లో 366 డేస్ ఉంటాయి 1 ఇయర్ లో. ఓకే, ఆ 1 డే ఫిబ్రవరి మంత్ లో యాడ్ చేస్తారు. సో లీప్ ఇయర్ లో ఫిబ్రవరి 29 ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ రెవల్యూషన్ ఆఫ్ ఎర్త్. దీని వల్ల ఏమవుతుంది? రెవల్యూషన్ ఆఫ్ ఎర్త్ వల్ల సీజనల్ చేంజెస్, అంటే మనకు సీజన్ చేంజ్ అవుతున్నాయా? అవి వింటర్, సమ్మర్, ఆటమ్, స్ప్రింగ్. ఈ సీజనల్ చేంజెస్ ఆర్ డ్యూ టు రెవల్యూషన్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద సన్. ఓకే, రెవల్యూషన్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద సన్. నెక్స్ట్ ఏంటి? సమ్మర్ సాల్స్టైజ్. దిస్ ఈజ్ అ పొజిషన్ ఆఫ్ ఎర్త్ in which north pole is tilted towards the sun. So sun rays directly fall on tropic of Cancer. So the northern hemisphere experiences more heat, and summer season it has longer days and shorter nights, and it is on June 21st. Summer solstice is on June 21st. Okay, June 21st. Okay, some winter solstice it is on December 22nd. ఇక్కడ ఏమవుతుంది? వింటర్ సాల్స్టైజ్ లో southern pole is tilted towards the sun, so sun rays directly fall on tropic of Capricorn. So southern hemisphere experiences summer season and reverse happens in northern hemisphere. Okay, it is on December 22nd. Equinox ante endi?
this is also the position of Earth in which sun rays directly fall on equator. So whole Earth experiences equal days and equal nights. Equal days and equal nights. Okay. ఇక్కడ ఏమవుతాయి సమ్మర్ సోల్స్టిస్ లో లాంగర్ డేస్ ఉంటాయి, లాంగర్ డేస్ అండ్ షార్టర్ నైట్స్. షార్టర్ నైట్స్. ఇక్కడ ఏమవుతాయి వింటర్ సోల్స్టిస్ లో లాంగర్ నైట్స్. ఓకే, ఇక్కడ కూడా సౌదర్న్ హెమిస్ఫియర్ లో లాంగర్ డేస్ ఉంటాయి అండ్ షార్టర్ నైట్స్ ఉంటాయి. షార్టర్ నైట్స్. ఓకే, అండ్ కానీ ఈక్వినాక్సెస్ ఈ టైంలో ఏమవుతుందంటే ఈక్వల్ డేస్ అండ్ ఈక్వల్ నైట్స్ ఉంటాయి. ఈక్వల్ డేస్ అండ్ ఈక్వల్ నైట్స్. ఓకే, ఇట్ ఈస్ ఆన్ March 21st and September 23. అండ్ ఈ సెప్టెంబర్ 23 కి సౌదర్న్ హెమిస్ఫియర్ లో ఏ సీజన్ ఉంటుంది? స్ప్రింగ్ సీజన్. అండ్ నార్థన్ హెమిస్ఫియర్ ఏ సీజన్ ఉంటుంది? ఆటమ్. ఆటమ్ సీజన్. అండ్ రివర్స్ హ్యాపెన్స్ ఆన్ March 21st. సౌదర్న్ హెమిస్ఫియర్ ఏమవుతుంది? ఆటమ్ సీజన్. నార్థన్ హెమిస్ఫియర్ లో స్ప్రింగ్ సీజన్. Okay, this is all about our yesterday's class. Okay, last lecture. Okay, in our today's lecture we are going to discuss maps. Okay, ఇవాల్టి లెక్చర్ లో మనం మ్యాప్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, మ్యాప్స్ అంటే ఏంటి అండ్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ మ్యాప్స్, and what is the difference between globe and map. What is the difference between globe and map? Okay, first of all, globe. What is globe? Globe is a miniature form of Earth or true model of Earth. Earth గురించి మనం మొత్తం తెలుసుకోవాలంటే we have to study globe. Okay, we can study whole Earth with the help of globe. Okay, we can study whole Earth with the help of globe. Okay, globe is a true model of Earth. Globe is a true model of Earth. Okay, ఈ గ్లోబ్ మీద కాంటినెంట్స్, కంట్రీస్, oceans, they are shown in their correct size. ఓకే, ఎప్పుడైతే మనం ఈ భూమి గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటామో అప్పుడు we have to study globe. Because globe is a true model of Earth. ఓకే, ఎర్త్ ఎలా ఉంటుందో గ్లోబ్ కూడా అలానే ఉంటుంది. This globe also rotates on its axis as Earth rotates on its imaginary line, that is axis. Okay, so globe is a true model of Earth. We can study whole Earth with the help of globe. ఈ గ్లోబ్ మీద ఉన్న కాంటినెంట్స్, కంట్రీస్, ఓషియన్స్, they are shown in their correct size. Okay, బట్ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి గ్లోబ్ మీద కూడా. కొన్ని లిమిటేషన్స్ అంటే గ్లోబ్ తోని మనం కొన్ని థింగ్స్ చేయలేము. ఏవవి? గ్లోబ్ నుంచి మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాదు అబౌట్ ఏ ప్లేస్. ఓకే, గ్లోబ్ మీద ఇప్పుడు అన్నీ ఉంటాయి, కాంటినెంట్స్ ఉంటాయి, ఓషియన్స్ ఉంటాయి, ఓకే, నార్త్ పోల్, సౌత్ పోల్, ఇవన్నీ ఉంటాయి. బట్ we cannot know about anything briefly. Briefly మనం తెలుసుకోలేము. That is one limitation. Okay, we cannot know anything briefly. చాలా అంటే describing ఒక ప్లేస్ గురించి lots of information we cannot get it from globe. Lots of information we cannot get it from globe. Lots of information we cannot get it from globe. And
ఒక ప్లేస్ని యాజ్ ఇట్ ఈస్ గ్లోబ్లో మనం చూపెట్టలేము. ఒక ప్లేస్ని యాజ్ ఇట్ ఈస్ గ్లోబ్లో మనం చూపెట్టలేము. ఓకే, దీస్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ గ్లోబ్. అయితే ఈ లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేయడానికి we came up with the concepts of maps. Maps అంటే ఏంది? These are the representations or drawings of Earth's surface. Okay, maps అంటే ఏంది? These are the representations and drawings of Earth's surface. అంటే with reduced scales, or according to scales. అంటే ఏంది? Maps are the representations and drawings of Earth's surface according to the scales. ఇప్పుడు గ్లోబ్ మీద ఒక కాంటినెంట్ ఉంది. ఓకే, ఏషియా కాంటినెంట్ ఉంది. ఓకే, దాని గురించి బ్రీఫ్గా తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు స్టడీ ద మ్యాప్ ఆఫ్ ఏషియా. ఓకే, ఈ మ్యాప్లో ఏముంటాయి? డ్రాయింగ్స్ ఉంటాయి, రిప్రజెంటేషన్స్ ఉంటాయి. ఓకే, అండ్ రియలిస్టిక్ డిస్టెన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఏ నుంచి బికి మధ్యలో డిస్టెన్స్ 500 కిలోమీటర్స్ ఉన్నాయి. సో we cannot show 500 kilometers on map, but we can show 500 kilometers with the help of scales. Okay, with the help of scales. అంటే ఇప్పుడు A నుంచి B కి మధ్యలో డిస్టెన్స్ 500 kilometers ఉన్నాయి అనుకుందాం. So we can show this distance on map with the help of scales. ఎలా మరి? 5 centimeters equal to 500 kilometers. అంటే 1 centimeter equal to 1 centimeter. Okay, 1 centimeter equal to 100 km. And we cannot show this distance on globe. We can only show this realistic distance between the places with the help of scales in maps. Maps అంటే those are the drawings and representations of Earth's surface. ఎర్త్ మొత్తం కాదు, ఎర్త్స్ సర్ఫేస్. అంటే ఇప్పుడు ఎర్త్స్ సర్ఫేస్ అంటే kilometers. మ్యాప్ మీద ఎంత తీసుకున్నాం? 5 cm. ఓకే, దాని రేషియో ఎంత? 500 km 5 cm. ఇదే 100 అండ్ కన్వర్షన్ చేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ఏ రేషియో. ఆ రేషియోని మనం ఏమంటాం? స్కేల్ అంటాం. ఓకే, వీ కెన్ రియలిస్టిక్లీ represent the places and the distance between them with the help of reduced scales. Okay, and scales are two types ఉంటాయి. Okay friends, note down. Okay, scale there are 3 components of maps. ఒక మ్యాప్ ని అంటే ప్రిసైజ్లీ చూపించడానికి, ఒక ప్లేస్ గురించి నీకు ప్రిసైజ్ గా చూపెట్టాలంటే మ్యాప్లో ఈ 3 కాంపోనెంట్స్ కంపల్సరీగా ఉండాలి.
these three components should be in the map to locate a place precisely. These three components are very main components. Okay friends, three main components of map. Endi? First one, distance. Ingokati direction, and ingokati symbols. Distance. Okay, same example. A point నుంచి B point కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 500 km. ఓకే, 500 కిలోమీటర్స్ ని మనం మ్యాప్ మీద 500 కిలోమీటర్స్ అని చూపెట్టలేదు. సో టు locate, to show this distance on map we use scales. Okay, scales లో ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్. ఓకే, స్కేల్స్ ఒకటి స్మాల్ స్కేల్, ఇంకొకటి లార్జ్ స్కేల్. స్మాల్ స్కేల్ అండ్ లార్జ్ స్కేల్. అయితే లార్జెస్ట్ ఏరియాస్ ఉంటాయి కదా, లార్జర్ ఏరియాస్, కాంటినెంట్స్. ఓకే, ఆ కాంటినెంట్స్, ఫర్ లార్జర్ ఏరియాస్ వి యూజ్ స్మాల్ స్కేల్ అండ్ ఫర్ స్మాలర్ ఏరియాస్ వి యూజ్ లార్జ్ స్కేల్. ఓకే, దిస్ ఇస్ ఫర్ larger areas, this is for smaller areas. Okay, same, ఇది larger area. Okay, this is for this. Okay, A point ki B point ki madhya distance 500 km. We cannot show 500 km on map, so we take a scale as 5 cm equal to 500 km. అంటే 1 cm equal to 100 km. This is a small scale. For larger area. Okay, for example, మీ ఇంటికి అండ్ స్కూల్ కి మధ్యలో డిస్టెన్స్ 100 km ఉంది. ఓకే, మీ ఇంటికి, ఓకే, ఇక్కడ మీ ఇల్లు, ఇక్కడ స్కూల్. ఓకే, ఇక్కడ ఎస్ అనుకున్నాం, ఇక్కడ ఏ అంటే మీ ఇల్లు, మధ్యలో డిస్టెన్స్ ఎంత? 100 km. 100 కిలోమీటర్స్ మనం మ్యాప్ మీద మొత్తం రిప్రజెంట్ చేయలేము. సో వి యూజ్ స్కేల్. ఏ స్కేల్ తీసుకుందాం మనం? 2 సెంటీమీటర్ ఈక్వల్ టు 100 km. అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 50 km. దిస్ ఈజ్ అ స్మాల్ స్కేల్ ఫర్ లార్జర్ ఏరియా. డిస్టెన్స్ చాలా లార్జ్ ఉంది కదా, సో అండ్ వి యూజ్ ద స్కేల్ విచ్ ఈజ్ స్మాల్. దిస్ ఈజ్ అ స్మాల్ స్కేల్ ఫర్ లార్జర్ ఏరియా. అండ్ లార్జ్ స్కేల్ ఫర్ స్మాల్ ఏరియా అంటే ఇప్పుడు మీ ఇంటికి మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మధ్య డిస్టెన్స్ 500 మీటర్స్ అనుకున్నాం. ఏ అండ్ బి డిస్టెన్స్ ఎంత? 500 meters. So we use a scale that is 5 centimeter equal to 500 meters. So 1 centimeter ఎంత? 100 meters. And this is a larger scale for smaller area. Distance చాలా తక్కువ ఉంది కదా, 500 meters అంటే చాలా తక్కువనే when compared to 500 kilometers. So this is a smaller area, but we used larger scale. 1 centimeter equal to 100 meters. Okay, larger scale for smaller area. Okay, this is about the distance. How we show distance on map. ఏమున్నది? ఒక రెండు పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ we can show with the help of scales. Okay, scales లో 2 types ఉంటాయి, small scale and large scale. Small scale we use it for larger areas and larger scale we use it for smaller areas. మనం రియలిస్టిక్ గా అంటే 500 kilometers ని 500 kilometers గా మనం మ్యాప్ మీద చూపెట్టలేము, because maps are the sheet of papers. We have to show the places on a sheet of paper. We have to show entire world on a sheet of paper. Okay, in map, for map we have to show entire world on a flattened sheet of paper.
షీట్ ఆఫ్ పేపర్. సో మనం అన్ని రియలిస్టిక్గా చూపెట్టలేము కదా, బట్ రియలిస్టిక్గా 500 కిలోమీటర్స్ని 500 కిలోమీటర్స్ అన్నట్టుగా చూపెట్టలేము. బట్ 500 కిలోమీటర్సే రియల్గానే విత్ ద హెల్ప్ ఆఫ్ స్కేల్స్ మనం చూపెట్టగలం. రియల్గానే విత్ ద హెల్ప్ ఆఫ్ స్కేల్స్ మనం చూపెట్టగలం. ఓకే, స్కేల్స్లో టూ ఉంటాయి. స్మాల్ స్కేల్ ఇస్ ఫర్ లార్జర్ ఏరియా అండ్ లార్జ్ స్కేల్ ఇస్ ఫర్ స్మాలర్ ఏరియా. ఓకే, ఇప్పుడు 500 కిలోమీటర్స్ ఉంది లార్జర్ ఏరియా, సో వి యూజ్ స్మాల్ స్కేల్. అండ్ ఇప్పుడు 500 మీటర్స్ ఉంది స్మాలర్ ఏరియా, సో వి యూజ్ లార్జ్ స్కేల్. నెక్స్ట్ ఏంటి, డైరెక్షన్. డైరెక్షన్ మనకి తెలిసిందే, మ్యాప్లో కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి, ఇట్లా ఎన్ అని, ఎస్ అని, ఈస్ట్ అని, వెస్ట్ అని. దీస్ ఆర్ ద రిప్రజెంటేషన్. అండ్ నార్త్, ఈస్ట్, west, south, all these are known as cardinal points. Okay, ఈ డైరెక్షన్స్ ఉన్నాయి కదా, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్, వీటిని ఏమంటాం మనం, కార్డినల్ పాయింట్స్ అంటాం. వీటితో పాటు కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి, ఇంకా 4. ఆ 4 డైరెక్షన్ ఏమంటాం మనం, ఇంటర్మీడియట్ డైరెక్షన్స్. ఈ రెండింటి మధ్యలో ఇక్కడ నార్త్ ఈస్ట్, ఇక్కడ సౌత్ ఈస్ట్, ఇక్కడ సౌత్ వెస్ట్, ఇక్కడ నార్త్ వెస్ట్. ఓకే, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, ఈ 4 డైరెక్షన్ ఏమంటాం మనం, ఇంటర్మీడియట్ డైరెక్షన్స్. చూడండి ఇక్కడ నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్, దీస్ 4 ఆర్ కార్డినల్ పాయింట్స్. ఓకే, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, ఇవన్నీ ఏంటి, ఇంటర్మీడియట్ డైరెక్షన్. ఓకే, టు లొకేట్ ఏ ప్లేస్ ప్రిసైజ్లీ we have to know intermediate directions also. These are also important, intermediate direction. ఎందుకంటే ప్లేసెస్ ఇప్పుడు నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ వీటి దగ్గరనే కాదు, వీటి రెండింటి మధ్యలో కూడా ఉంటాయిగా. సో దట్ ఈస్ ద ఇంటర్మీడియట్ డైరెక్షన్. Along with cardinal points, intermediate directions are also very important. Okay friends, next మిగిలినది symbols. Okay, మిగిలినది symbols. Okay, note down all this. Okay, direction, distance, symbols. Directions, distance, symbols. Okay, symbols. Okay, సింబల్స్ని ఎందుకు యూజ్ చేసామంటే, ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది, ఒక పెద్ద రివర్ ఉంది, ఒక పెద్ద వెల్ ఉంది. ఓకే, వీటన్నిటిని మనం మ్యాప్ మీద వాటి సైజ్ అండ్ షేప్ని మనం రిప్రజెంట్ చేయలేము. వీ కెనాట్ షో దర్ షేప్ అండ్ సైజ్. ఓకే, సమ్ ఫీచర్స్, వీ కెనాట్ షో ద ఫీచర్స్ ఆఫ్ బిల్డింగ్స్. ఓకే, వీ కెనాట్ షో ద ఫీచర్స్ ఆఫ్ buildings such as shape and size. బిల్డింగ్ తో పాటు ఇంకా చాలా మీరు అనుకోండి, ప్లాట్యూస్ కానీ, ప్లేన్స్ కానీ, ప్లేన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్, ప్లాట్యూస్, వీటన్నిటి వాటి యొక్క షేప్ అండ్ సైజ్ ని we cannot represent on map. So for that we use symbols. We use what? Symbols. ఓకే, ఇప్పుడు నువ్వు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి టూర్కి వెళ్తున్నావు అండ్ యూ డోంట్ నో అబౌట్ ద లొకేషన్స్. అప్పుడు మ్యాప్లో ఉంటాయి కొన్ని సింబల్స్ ఉంటాయి. నువ్వు అంటే మ్యాప్ని చూస్తున్నప్పుడు కొన్ని సింబల్స్ ఉంటాయి, బ్లూ కలర్లో కొన్ని సింబల్స్ ఉంటాయి, అండ్ కొన్ని రైల్వే ట్రాక్ లేక కొన్ని సింబల్స్ ఉంటాయి. సో టు నో అంటే ఎగ్జాక్ట్గా లొకేషన్ తెలుసుకోవడానికి we can get help from symbols. ఓకే, అండ్ నువ్వు ఇప్పుడు తెలంగాణలో ఉన్న అండ్ నాగాల్యాండ్లో ఉన్న సింబల్స్ యొక్క సింబల్స్ ఉంటాయి కదా, అవి సేమ్ ఉంటాయి. తెలంగాణ మ్యాప్లో ఏ సింబల్ ఉందో నాగాల్యాండ్ మ్యాప్లో కూడా సేమ్ సింబల్ ఉంటాయి. సో దీస్ సింబల్స్ are understood by everyone irrespective of their regional languages. Everyone can understand the symbols. Everyone. Okay, everyone can understand the symbol. Everyone
కెన్ అండర్స్టాండ్. ఓకే, అందరికీ అర్థమవుతాయి. అండర్స్టాండ్ ద సింబల్స్. ఓకే, దిస్ ఈస్ అ యూనివర్సల్ లాంగ్వేజ్. సింబల్ ఈజ్ అ యూనివర్సల్ లాంగ్వేజ్ దట్ ఎవ్రీవన్ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఇండియాలో ఉన్నతను అర్థం చేసుకోగలడు, యూరోప్లో ఉన్నతను కూడా అర్థం చేసుకోగలడు. ఒకటే సింబల్ ఉంటుంది. ఓకే, సేమ్ సింబల్ ఉంటుంది. దిస్ ఈస్ అ యూనివర్సల్ లాంగ్వేజ్. యూనివర్సల్ లాంగ్వేజ్ దట్ ఎవ్రీవన్ కెన్ అండర్స్టాండ్. నీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది, ఇద్దరికి సేమ్ సింబల్స్ ఉంటాయి. ఓకే, రైల్వే ట్రాక్ సింబల్, రైల్వే ట్రాక్ అంటే రైల్వే లైన్కి రైల్వే ట్రాక్ సింబల్ ఇక్కడ ఎట్లా ఉంటుందో ఇంకో రీజన్ కూడా అంతే ఉంటుంది. సో నువ్వు ఇంకో ప్లేస్కి పోయినప్పుడు సింబల్స్ ఏం చేంజ్ కావు. ఓకే, బై సీయింగ్ ద మ్యాప్ అండ్ సింబల్స్ యూ కెన్ నో వాట్ ఈస్ దేర్. ఇప్పుడు నువ్వు ముందుకెళ్తున్నావు, బైక్ రైడింగ్ చేస్తున్నావు, ముందుకెళ్తున్నావు. సో మ్యాప్లో ఏముందంటే, మ్యాప్లో ఏముంది, ఇలా అని ఒక సింబల్ ఉంది, బ్లూ కలర్ ఉంది. ఇది ఏ కలర్ ఉంది? బ్లూ కలర్ ఉంది. సో ఈ సింబల్ ఏంటిది? రివర్కి. సో నీకు అర్థమవుతుంది, ముందుకు పోతే రివర్ ఉందని అర్థమవుతుంది. అండ్ నీ ప్లేస్లో ఇంకో అతను ఉన్నా కానీ ఇది రివర్స్ సింబలే, అతనికి కూడా అర్థమవుతుంది. ఇంకో పర్సన్ ఉన్నా కానీ ఇది రివర్స్ సింబలే, అతనికి అర్థమవుతుంది. సో the symbols used in maps are universal languages. The symbols used in map are universal languages. Universal languages. Okay, and there is a universal agreement. There is a universal agreement regarding what? Usage of symbols. Regarding usage of symbols. అంటే యూజ్ చేయొచ్చు మనం ఈ సింబల్స్ని. సో వీ కెన్ యూజ్ దిస్ సింబల్స్ ఎవ్రీవేర్. దెర్ ఈస్ ఎ యూనివర్సల్ అగ్రిమెంట్ రిగార్డింగ్ దిస్ సింబల్. మనం ఈ సింబల్స్ని ఏ మ్యాప్లోనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, యూనివర్సల్ లాంగ్వేజ్. సింబల్స్ ఈజ్ అ యూనివర్సల్ లాంగ్వేజ్ అండ్ వీ హ్యావ్ దెర్ ఈస్ ఎ యూనివర్సల్ అగ్రిమెంట్ రిగార్డింగ్ ద యూజేజ్ ఆఫ్ సింబల్స్. వీ కెన్ యూజ్ దెమ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సింబల్స్. అండ్ నౌ ఇప్పుడు కొన్ని సింబల్స్ మనం తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్. ఓకే, చూడండి. ఓకే, చూడండి. ఫర్ రైల్వే లైన్, దిస్ సింబల్, ఇది మొత్తం బ్లాక్ కలర్ ఉంటుంది. ఇది మొత్తం బ్లాక్. నేను లైట్ చేస్తున్నా, బట్ మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుంది. మొత్తం బ్లాక్ కలర్. ఓకే, మొత్తం బ్లాక్ అండ్ మధ్యలో వైట్. దిస్ ఈస్ ఫర్ బ్రాడ్ గేజ్. బ్రాడ్ గేజ్ అంటే ఏంటి? ఇప్పుడు రెండు రైలు పట్టాలు ఉంటాయి కదా, వాటి మధ్యలో డిస్టెన్స్ 1 మీటర్ కంటే ఎక్కువ ఉంటుంది. 1 మీటర్ కంటే ఎక్కువ ఉంటే దట్ ఈస్ బ్రాడ్ గేజ్. దానికి సింబల్ ఏంది? ఇది మొత్తం బ్లాక్ కలర్ ఉంటుంది, మధ్యలో వైట్ ఉంటుంది, మొత్తం బ్లాక్ కలర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంది? దిస్ ఈస్ మీటర్ గేజ్. మీటర్ గేజ్ అంటే ఏంటి? రెండు పట్టాలు ఉంటాయి, ఆ రెండు పట్టాల మధ్యలో డిస్టెన్స్ ఎంత? 1 మీటర్ ఉంటుంది. ఓకే, రెండు పట్టాలు ఉంటాయి, మధ్యలో డిస్టెన్స్ ఎంత? 1 మీటర్. 1 మీటర్ కంటే ఎక్కువ ఉంటే దట్ ఈస్ బ్రాడ్ గేజ్. ఓకే, 1 మీటర్ ఉంటే దట్ ఈస్ మీటర్ గేజ్. నెక్స్ట్ ఏంటి? రైల్వే స్టేషన్. ఇక్కడ ఏముంటుంది? ఆర్ఎస్. దిస్ ఈస్ రైల్వే స్టేషన్. ఇదంతా బ్లాక్ కలర్ ఉంటుంది, ఇదంతా బ్లాక్ కలర్. ఇక్కడ ఈ స్పేస్ ఉందిగా, ఇది మాత్రమే వైట్ కలర్ ఉంటుంది, తర్వాత ఈ స్పేస్ మొత్తం బ్లాక్ కలర్ ఉంటుంది. దట్ ఈస్ రైల్వే స్టేషన్. నెక్స్ట్ ఏంటి? రోడ్స్. టూ టైప్స్ ఆఫ్ రోడ్స్ ఉంటాయి, మెటల్డ్ రోడ్స్ అండ్ నాన్ మెటల్డ్ రోడ్స్. మెటల్డ్ రోడ్స్ ఇలా ఉంటాయి, దాని సింబల్. నాన్ మెటల్డ్ రోడ్స్, దిస్ ఈస్ వాట్? మెటల్ రోడ్స్. This is non-metal or unmetal. Okay, concrete roads ఉంటాయా, that is metal road,
అండ్ మట్టి రోడ్స్ ఉంటాయిగా, మట్టి రోడ్లు ఉంటాయిగా, దట్ ఈస్ అన్మెటల్డ్ రోడ్స్. అన్మెటల్డ్ రోడ్ సింబల్ ఏంటి? ఇది. మెటల్ రోడ్ సింబల్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? ఓకే, టెంపుల్, చర్చ్, మస్జిద్. ఓకే, టెంపుల్ సింబల్ ఏంటి? ఇలా ఉంటుంది. చర్చ్ సింబల్ ఏంటి? ఇలా ఉంటుంది. మస్జిద్ సింబల్ ఏంటి? సంథింగ్ ఇలా ఉంటుంది. ఓకే, టెంపుల్, చర్చ్, మస్జిద్. ఓకే, టీ అంటే టెంపుల్, చర్చ్, మస్జిద్. సి అంటే చర్చ్, ఎం అంటే మస్జిద్. నెక్స్ట్ వన్, రివర్, వెల్, ట్యాంక్, కెనాల్, బ్రిడ్జ్. ఓకే, రివర్ ఇక్కడ బ్లూ కలర్. ఓకే, ఇక్కడ బ్లూ కలర్. వెల్ అంటే ఏంటి? ఇలా సర్కిల్ ఉండి మొత్తం బ్లాక్ ఉంటుంది, దట్ ఈస్ వెల్. సర్కిల్ ఉండి మొత్తం బ్లాక్ ఉన్నది వెల్. నెక్స్ట్ ట్యాంక్. ట్యాంక్ అంటే ఏంటి? ఇలా ఒక షేప్ ఉండి మధ్యలో బ్లూ కలర్. ఓకే, మధ్యలో బ్లూ కలర్. నెక్స్ట్ వన్, కెనాల్ అంటే ఏంటి? కెనాల్ ఇలా ఉంటుంది. దిస్ ఇస్ కెనాల్. బ్రిడ్జ్ అంటే ఏంటి? దిస్ ఇస్ బ్రిడ్జ్. ఇది రివర్. ఆర్ అంటే రివర్. బ్లాక్ కలర్ సర్క్యులర్ డాట్ తో ఉంటుంది, దట్ ఈస్ వెల్. డబ్ల్యూ అంటే వెల్. మధ్యలో బ్లూ కలర్ ఉంటుంది, ఒక షేప్ ఉంటుంది, దట్ ఈస్ ట్యాంక్. అండ్ దిస్ ఈస్ కెనాల్, దిస్ ఈస్ బ్రిడ్జ్. ఓకే, బి అంటే బ్రిడ్జ్. ఓకే, దిస్ ఈస్ బ్రిడ్జ్. ఇంకేంటి? రైల్వే లైన్, రోడ్స్, టెంపుల్స్, చర్చ్, మసీద్. ఓకే, పోస్ట్ ఆఫీస్, పిఎస్. పిఎస్ అంటే పిఎస్ అంటే పోలీస్ స్టేషన్. పిఓ అంటే పోస్ట్ ఆఫీస్. ఓకే, నెక్స్ట్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీస్. పిటిఓ అంటే పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీస్. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీస్. అండ్ కొన్ని కలర్స్ యూజ్ చేస్తాం మనం టు రిప్రజెంట్ కొన్ని కలర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ కలర్. Brown color is for the representation of mountains. Okay, next one, green color. Green color is a representation of plains. Next, blue colors. Blue colors are for water bodies. Next, yellow color. Yellow color is for the representation of plateaus. Okay, green color plains, brown color mountains, yellow color plateaus, and blue color is for water bodies. Okay friends, this is all about symbols. Okay, this is all about symbols. Okay, note down. Okay friends, next we are going to discuss about sketch. Sketch అంటే it is a map drawn, it is a rough map drawn, okay, without scale, okay, without scale. అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ యామ్ కమింగ్ టు యువర్ హోమ్. నేను మీ ఇంటికి వస్తున్నా అండ్ మీ ఇంటి లొకేషన్స్ నాకు తెలియవు. సో నువ్వు అప్పుడు ఏం చేస్తావు? ఒక రఫ్ మ్యాప్ డ్రా చేస్తావు. అంటే రాగానే ఒక స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్ పక్కన ఒక వెల్ ఉంటుంది అండ్ ఆ స్కూల్ని ఫాలో అయ్యి మనం స్ట్రేట్గా రావాలి. స్ట్రేట్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఆ లెఫ్ట్లో రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఆ రైల్వే స్టేషన్ నుంచి ఇంకో ఏరియాకి పోవాలి. అంటే నువ్వు ఒక రఫ్ మ్యాప్ డ్రా చేస్తావు, దాంట్లో స్కేల్ యూజ్ చేయవు. ఓకే, రఫ్ మ్యాప్ అంటే టు లొకేట్ ఏ ప్లేస్ వేర్ ఇట్ ఈస్. ఓకే, ఆ ప్లేస్కి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, ఒక ఊరు ఉంటుంది, దాంట్లో చూడండి కూడా
నేను వస్తున్నా. ఓకే, ఇక్కడ రోడ్ ఉంటుంది. అంటే ఈ రఫ్ మ్యాప్ నువ్వు డ్రా చేసి నాకు పంపినావు. ఓకే, ఇదేంటి మెటల్ రోడ్. ఓకే, మెటల్ రోడ్. ఇక్కడ నుంచి స్ట్రేట్గా రావాలి. ఓకే, ఇక్కడ ఏముంటుంది, వెల్ ఉంటుంది. ఓకే, ఇదేంటి వెల్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ స్కూల్ ఉంటుంది, కొన్ని సెటిల్మెంట్స్ ఉంటాయి. ఈ సింబల్ దిస్ ఇస్ ఫర్ సెటిల్మెంట్స్, అంటే ఇక్కడ చాలా మంది ఉంటారు అన్నట్టు, నివాసం ఉంటారు. ఇక్కడ సెటిల్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇటు సైడ్ పోవాలి. ఇక్కడ ఏమున్నాయి, గ్రేవ్ యార్డ్, అంటే సమాధులు ఇక్కడ ఉన్నాయి, గ్రేవ్ యార్డ్. ఓకే, నెక్స్ట్ ఇది క్రాస్ అయ్యి మనం ఈ డైరెక్షన్కి రావాలి. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఏముంటుంది, రివర్ ఉంటుంది. ఓకే, రివర్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇటు సైడ్ రావాలి. ఓకే, ఇటు సైడ్ నుంచి ఇట్లా నా డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ ఇది. ఓకే, ఇక్కడ నుంచి ఇటు రావాలి. ఇక్కడ ఏముంది, ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది. ఓకే, ఇక్కడ ఏముంది, రైల్వే స్టేషన్. ఇక్కడ ఏముంది, రైల్వే స్టేషన్. ఓకే, అండ్ ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఇట్లా ఈ డైరెక్షన్ నుంచి ఇటు సైడ్ రావాలి. ఇక్కడ ఏముంటుంది, అన్మెటల్డ్ రోడ్ ఉంది అనుకున్నాం. ఓకే, అన్మెటల్డ్ రోడ్. సో అన్మెటల్డ్ రోడ్ ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ అన్మెటల్డ్ రోడ్ ఉంది. అండ్ యువర్ లొకేషన్ ఎక్కడ, ఇక్కడ మీ లొకేషన్. సో దిస్ ఇస్ ద రఫ్ మ్యాప్. అంటే ఇక్కడ మనం స్కేల్స్ యూజ్ చేయలేము. ఓకే, ఈ రైల్వే స్టేషన్కి ఈ వెల్లుకి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంది ఇవన్నీ మనం లొకేట్ చేయలేదు. మనం స్కేల్స్ యూజ్ చేయలేదు. డిస్టెన్స్ ఎంత ఉన్నదని మనం ప్రిసైజ్లీ చెప్పుకోలేదు. మనకు ఓన్లీ లొకేషన్ కావాలి అంతే. ఓకే, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ లొకేషన్. ఓకే, అబ్జర్వేషన్ కొరకు మాత్రమే, పర్టికులర్ లొకేషన్ కొరకు మాత్రమే ఇది. దిస్ ఇస్ ఫర్ పర్టికులర్ లొకేషన్ వితౌట్ స్కేల్. ఓకే, మనకు ఒక స్కెచ్ అందితే మనకు అర్థమవుతుంది. సో మనం ఇట్లా స్ట్రేట్ వెళ్ళాలి. పక్కకు ఒక బావి ఉంటుంది. ఓకే, ఇట్లా స్ట్రేట్ వెళ్ళాలి. ఇక్కడ కొన్ని సెటిల్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా మంది ప్రజలు ఉంటారు. పోగానే ఇక్కడ బావి ఉంటుంది. అక్కడ నుంచి ఈ డైరెక్షన్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్కి వెళ్ళాలి. ఈ డైరెక్షన్ మనం పోయేటప్పుడు ఇక్కడ గ్రేవ్ యార్డ్ ఉంటుంది. సో ఇక్కడ రివర్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడ నుంచి ఈ సైడ్ తీసుకొని ఇటు సైడ్ వస్తే ఇక్కడ మనకు మన ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ఎ రఫ్ మ్యాప్ వితౌట్ స్కేల్. Sketch is a rough map without scale. Okay, rough map without scale. Okay, this is about sketch. Next one, plan. Plan and ఏంటి? Okay, this is a map of smaller area with larger scale. అంటే ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్కి యూజ్ చేస్తాం. కన్స్ట్రక్షన్ టైంలో ఒక బ్లూ ప్రింట్ లాంటిది ఉంటుంది. దట్ ఈస్ ప్లాన్. ఓకే, ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. సో ఇక్కడేమో ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టాలి. ఈ బిల్డింగ్ నుంచి కొంత డిస్టెన్స్లో ఒక చిన్న వెల్ కావాలి. సో ఇక్కడ వాటర్ సిస్టమ్ అరేంజ్ చేయాలి. తర్వాత ఇక్కడ నుంచి ఒక చిన్న రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలి, అంటే బయటకి. సో ఒక స్మాల్ ఏరియాని స్టడీ చేస్తాం విత్ లార్జర్ స్కేల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీల్డ్ ఉంది. ఫీల్డ్ ఉంది. ఆ ఫీల్డ్ని మనం ఇప్పుడు ఒక ఫీల్డ్లో మనం ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. దీని ఏరియా ఎంత, చాలా తక్కువ ఉండాలి. ఓకే, ఇది వద్దు. ఒక స్కూల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. స్కూల్ ఎంత ఏరియాలో, ఇట్ ఈస్ అబౌట్ 1 km² లైక్ దట్. ఓకే, చిన్న ఏరియానే, బట్ ఆ చిన్న ఏరియాలో మనం ఏమేమి పెట్టాలి. ఓకే, ఓకే, చిన్న స్కూల్ ఏరియా ఉంది. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉండాలి. ఇక్కడ బాత్రూమ్స్ ఉండాలి. ఇక్కడ క్లాసెస్ ఉండాలి. ప్రైమరీ స్కూల్ వాళ్ళ క్లాసెస్ ఉండాలి. ఇక్కడ సెకండరీ స్కూల్ వాళ్ళ క్లాసెస్ ఉండాలి. ఇక్కడ ప్రిన్సిపల్ రూమ్ ఉండాలి. అండ్ దీనికి కొంత దూరంలో గ్రౌండ్ ఉండాలి. ఓకే, స్మాల్ ఏరియాలో మనం లార్జర్ స్కేల్తోనే ఒక ప్లాన్ వేస్తున్నాం. ఓకే, లార్జర్ స్కేల్. ఓకే, ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, దిస్ ఈస్ ఎ స్మాల్ ఏరియా. ఇక్కడ ఏముండాలి, వాటర్ ట్యాంక్. డబ్ల్యూ అంటే వాటర్ ట్యాంక్, WT వాటర్ ట్యాంక్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్లో, ఒక 1 మీటర్ డిస్టెన్స్. ఓకే, ఇది చిన్నదే కాదు, స్మాలర్ ఏరియా, 1 మీటర్ డిస్టెన్స్. ఓకే, వాటర్ ట్యాంక్ నుంచి ఇక్కడ 1 మీటర్ డిస్టెన్స్లో ప్రిన్సిపల్ రూమ్. PR అంటే ప్రిన్సిపల్ రూమ్ ఉండాలి. ఇక్కడ నుంచి ఇంకో 1 మీటర్ డిస్టెన్స్లో ఇక్కడ ఏముండాలి, ప్రైమరీ PS స్కూల్ వాళ్ళ క్లాసెస్ ఉండాలి. అండ్
ఇక్కడ నుంచి కొంత డిస్టెన్స్లో ఇంత 2 మీటర్ డిస్టెన్స్లో ఇక్కడ సెకండరీ స్కూల్ వాళ్ళ డిస్టెన్స్. ఓకే, ఇక్కడ 5th క్లాస్ వరకు క్లాసెస్ ఉండాలి, ఇక్కడ 5th to 10th క్లాస్ వరకు క్లాసెస్ ఉండాలి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 1 మీటర్ డిస్టెన్స్లో ఇక్కడ కిచెన్ ఉండాలి. ఓకే, కిచెన్ నుంచి ఇంకో 1 మీటర్ డిస్టెన్స్లో ఇక్కడ డైనింగ్ రూమ్ ఉండాలి, డైనింగ్ హాల్. సో మెస్ ఉండాలి. డిహెచ్ అంటే డైనింగ్ హాల్. ఓకే, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏముండాలి, స్టాఫ్ రూమ్ ఉండాలి, స్టాఫ్ రూమ్. అండ్ దీస్ ఏరియా ఇస్ ఫర్ గ్రౌండ్. అంటే ఇది ఒక స్మాల్ ఏరియా బట్ విత్ లార్జర్ స్కేల్. ఓకే, 1 మీటర్ అంటే 1 సెంటీమీటర్. ఇక్కడ చూడండి. ఓకే, 1 సెంటీమీటర్, 1 cm, 2 సెంటీమీటర్, 2 cm, ఇక్కడ 2 cm. ఓకే, 2 cm 1 సెంటీమీటర్. కానీ యాక్చువల్ డిస్టెన్స్ ఎంత? 1 మీటర్. వి రిప్రజెంటెడ్ 1 మీటర్ విత్ 1 cm. అంటే స్మాలర్ ఏరియాని మనం లార్జర్ స్కేల్ తోని రిప్రజెంట్ చేసినాం. ఓకే, దిస్ ఇస్ ఫర్ ప్లాన్. అంటే చిన్న ఏరియాలో లార్జర్ స్కేల్ తోని ప్లాన్ వేయడం. ఇప్పుడు ఒక బిల్డింగ్ బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్లో మొత్తం ఉంటాయి మధ్యలో. అంటే ఎట్లుంటాయంటే ఈ ఫ్లోర్కి మధ్య డిస్టెన్స్. ఓకే, ఫ్లోర్ మధ్య డిస్టెన్స్, ఈ ఫ్లోర్ నుంచి గార్డెన్కి ఎంత డిస్టెన్స్ ఉండాలి, సో అండ్ ఇంకా ప్లే గ్రౌండ్కి ఎంత డిస్టెన్స్ ఉండాలి, అండ్ మధ్యలో ఇంకా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు జైల్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, మెస్ ఎక్కడ ఉండాలి, ఖైదీలు ఎక్కడ ఉండాలి. ఖైదీ నెంబర్ 150 అని ఒక మూవీ ఉంటుంది. సో దాంట్లో చిరంజీవి కూడా జైల్లో ఉన్నప్పుడు ఒక బ్లూ ప్రింట్ చూపిస్తాడు. ఓకే, ఆ జైల్ కన్స్ట్రక్షన్ మొత్తం ఆ బ్లూ ప్రింట్లో ఉంటుంది. సో దాన్ని మనం ప్లాన్ అంటాం. చిన్న ఏరియానే, జైల్ అనేది చిన్న ఏరియానే, బట్ లార్జర్ స్కేల్తోని మనం ప్రిసైజ్లీ లొకేషన్ తెలుసుకుంటాం. ఓకే, ఏది ఎక్కడ ఉండాలి, ఎంత డిస్టెన్స్లో ఉండాలి. ఓకే, ఆ లొకేషన్ మధ్యలో డిస్టెన్సెస్ ఉంటాయిగా, వాటిని మనం లార్జర్ స్కేల్తోని రిప్రజెంట్ చేస్తాం. స్మాలర్ ఏరియా బట్ వీఆర్ రిప్రజెంటింగ్ ఇట్ విత్ లార్జర్ స్కేల్. దట్ ఈస్ ప్లాన్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ క్లాస్. ఓకే, దీన్ని ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? గ్లోబ్ గురించి డిస్కస్ చేసుకున్నాం, మ్యాప్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మ్యాప్లో 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్: డిస్టెన్స్, డైరెక్షన్ అండ్ సింబల్స్. అండ్ ఈ సింబల్స్ని మనం కన్వెన్షనల్ సింబల్స్ అంటాం. ఓకే, అండ్ తర్వాత ఏం తెలుసుకున్నాం? స్కెచ్ తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్లాన్. ఓకే, గ్లోబ్ ఏంటి? ఇస్ ద ట్రూ మోడల్ ఆఫ్ ఎర్త్. ఓకే, ఆ మినియేచర్ ఫార్మ్ ఆఫ్ ఎర్త్ on which continents, countries and states are shown in their correct sites. But కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మనం ఒక పర్టికులర్ ప్లేస్ గురించి బ్రీఫ్గా తెలుసుకోలేము విత్ ద హెల్ప్ ఆఫ్ గ్లోబ్. ఫర్ దట్ వి యూస్ మ్యాప్. ఒక పర్టికులర్ ప్లేస్, ఓకే, ఇట్ ఈస్ ఎ రిప్రజెంటేషన్ ఆర్ డ్రాయింగ్ టు షో ఎ పార్ట్ ఆఫ్ ది ఎర్త్. ఓకే, టు షో ఎ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్కేల్స్. స్కేల్స్ కూడా తెలుసుకున్నాం మనం. స్కేల్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ రేషియో ఆఫ్ యాక్చువల్ డిస్టెన్స్ టు ద డిస్టెన్స్ shown on the map. 2 types ఉంటాయి: small scale and large scale. Small scale is used for larger areas and large scale is used for the smaller areas. Okay, 3 important components of map ఏంది? distance, direction, symbol. Distance, okay, తెలుసుకున్నాం. Direction, north, east, west, south. These 4 are the cardinal points and intermediate directions ఉంటాయి: north east, southwest, southeast and northwest. Symbols, okay, ఒక ప్లేస్ అంటే మనం షేప్ అండ్ సైజ్ని చూపెట్టలేము. బిల్డింగ్స్కి షేప్ ఉంది, ఏ సైజ్ ఉంది, ప్లైట్ యూస్కి సైజ్ ఉంది, అవన్నీ చూపెట్టలేము. సో టు షో దెమ్ వి యూజ్ కన్వెన్షనల్ సింబల్స్. ఆ సింబల్స్ ఏంటో మనం తెలుసుకున్నాం. అండ్ దీస్ సింబల్స్ ఆర్ యూనివర్సల్ లాంగ్వేజ్. అంటే అందరికీ అర్థమవుతాయి. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్లేసెస్ ఎవ్రీవన్ కెన్ అండర్స్టాండ్ దీస్ సింబల్స్. సో దీస్ ఆర్ ద యూనివర్సల్ లాంగ్వేజ్. And we have the universal agreement regarding the usage of symbols. Okay, and next one, these symbols are known as conventional symbols. తర్వాత sketch అంటే it is a rough map without scale.
ఒక లొకేషన్ తెలుసుకుంటాం మనం అంతే. ఓకే, ఈ రూట్లో పోతే ఏముంటుంది, దీని పక్కన ఏముంటాయి. సో ఒక పాయింట్కి రీచ్ అవ్వాలంటే నువ్వు ఏమేమి క్రాస్ అవుతావు అండ్ ఏ రూట్ ఫాలో అవ్వాలి, దట్ ఈస్ స్కెచ్. ప్లాన్ అంటే ఏంటి, ఒక చిన్న ఏరియా గురించి మనం లార్జర్ స్కేల్తోనే తెలుసుకుంటాం, పర్టికులర్గా తెలుసుకుంటాం, ప్రిసైజ్లీ తెలుసుకుంటాం, దట్ ఈస్ ప్లాన్. ఓకే, it gives us, plan gives us more information, plans gives us more information. Okay friends, this is our today's class. Okay, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.